హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మన టెర్రస్ గార్డెన్లోకి అయితే వచ్చేసాను. ఎందుకంటే కొన్ని టమాటాలు, అలాగే దొండకాయలు, వంకాయలు, బీరకాయలు హార్వెస్ట్ చేయడానికి అయితే వచ్చేసాను. చూడండి, ఈ ఒకే ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. టమాటాలు పండిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో అసలు. చక్కగా అసలు ఎటువంటి కేర్ అయితే నేను అంటే కేర్ తీసుకున్నానులే, కానీ ఎటువంటి మందులైతే వాడలేదండి. వీటికి నేను మందులు వాడకుండానే ఇలా కూడా మనం పండించుకోవచ్చండి. తాజా తాజా కూరగాయలు అలాగే మందులు లేకుండా తింటే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అందుకే నేను వాటర్ తప్ప ఇంక ఏమీ ఇవ్వట్లేదండి చెట్లకి. అప్పుడప్పుడు ఎరువు మాత్రమే ఇస్తూ ఉంటాను. అలాగే 2 టైమ్స్ అయితే వాటర్ పోస్తూ ఉంటాను. చూడండి మనకు ఎన్ని టమాటాలు వచ్చినాయో, అసలు భలే ఉన్నాయండి. నేను అసలు కల్లో కూడా ఊహించలేదండి ఇలా నేను టమాటా, పచ్చిమిర్చి, దొండకాయలు, బెండకాయలు ఇవన్నీ పండిస్తానని కల్లో కూడా అనుకోలేదు. కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను పండిస్తున్నాను, అది కూడా ఎటువంటి మందులు లేకుండాను. అలాగే దొండకాయలు కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అసలు చూడటానికి చిన్న తీగ మాత్రమే. అసలు నాకైతే అరకేజీ సుమారు అయితే దొండకాయలు అయితే వెళ్తాయండి. వీటికి కూడా నేను ఎటువంటి కేర్ అయితే తీసుకోవట్లేదు. ఓన్లీ పశువుల పేడ అలాగే వాటర్ అయితే 2 టైమ్స్ ఇస్తూ ఉంటాను. నాకు వారానికి ఒకసారి 1/2 కిలో సుమారు, అలాగే అరకేజీ సుమారు అలా నాకు దొండకాయలు అయితే వెళ్తూ ఉంటాయండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి నాకు. ఎందుకంటే ప్రతి ఒక్క కూరగాయలు అయితే నేను పెట్టుకున్నాను. హెల్దీ ఫుడ్ కదా అండి, ఎటువంటి మందు లేకుండా పండిస్తున్నాం కాబట్టి. చూడండి ఎన్ని ఉన్నాయో. దొండకాయ భలేగా ఉంటుందండి, టేస్ట్ కూడా. అసలు తాజా తాజా కూరగాయలు కదా, అవి అప్పుడే కోసుకొచ్చి వండుకొని తింటే అబ్బా ఎక్కడ లేని టేస్ట్ అండి. నిజంగా నాకు అనిపిస్తుంది, ఏంటి అంత టేస్ట్ ఉందా, అంత టేస్ట్. అసలు ఇంతకుముందు దొండకాయ తినాలంటేనే నాకు అసలు తినబుద్ధి కాకపోయేదండి. నేనే కాదండి, మా పిల్లలు కూడా తినరు. అమ్మ దొండకాయన మమ్మీ, నాకు దొండకాయ వద్దు అంటారండి. కానీ ఇప్పుడు నేను పండిస్తున్నాను కదా, ఆ కాయలు తీసుకొచ్చి అప్పటికప్పుడే ఫ్రెష్ నేను కూర చేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా, అసలు అంత టేస్ట్ ఉంటుందా అనిపించేది నాకు. అలా రోజు దొండకాయలు కాస్తే ఎంత బాగుంటాయో, అసలు రోజు తినొచ్చు అనిపిస్తుంది. ప్రతి ఒక్క కూరగాయలు అండి, దొండకాయ అనే కాదు, ప్రతి ఒక్కటి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉన్నా, బెండకాయలు ఉన్నా, ఇక్కడ బీరకాయ ఉన్నా, ప్రతి ఒక్కటి ఏదైనా ఫ్రెష్గా తాజా కూరగాయలు అయితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కర్రీ కూడాను. చూడండి చిన్నగా పిందె ఉన్నప్పుడు చూపించాను, మళ్ళీ ఈ సైజు వచ్చిన తర్వాత నేనైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి కొన్ని దొండకాయలు కూడా కోసాను, కొన్ని వంకాయలు కూడా కోసానండి. అలాగే టమాటాలు, బీరకాయ చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.